వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఎలాంటి విషయాలు జరిగినాయో తెలుసుకోకుండా ఈ టిక్టాక్లోకి వచ్చి వేడిసిన తర్వాత ఈ కింద గొర్రెలు ఉంటాయి కదా కొంతమంది, మేమున్నాం ఐ సపోర్ట్ అని చెప్పి మేమున్నాం అని చెప్పి కింద కామెంట్లు. అసలు మీరు కోవిడ్కి ఎందుకు వస్తున్నారు? అసలు గల్ఫ్ కంట్రీస్ మీరు ఎందుకు వస్తున్నారు? మీ ఫ్యామిలీ కోసం కదా. అది మానేసి ఈ మధ్యలో లంగా పనులేంటి? ఇలాంటి వీడియోలు చేయటము, ఒకరినొకరు చంపుకోవటము, మళ్ళీ ఏమైనా ఒకవేళ ప్రాణాలతో ఉంటే టిక్టాక్లో వచ్చి మేము మోసపోయాము, మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి అమాయకంగా పేజ్ పెట్టి ఏడవటం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో తెలియదు, కానీ ఈ ఇన్స్టాగ్రాము టిక్టాక్ వల్ల చాలా వరకు ప్రభావం చూపుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇది కేవలం ఒక వీడియోనే కాదు, ఒక ఆలోచింపజేసే ఒక సన్నివేశం అన్నమాట. మనం ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్నాం. మన ఇండియాలో స్తోమత లేకో, మన దరిద్రం బాగాలేకో, అదృష్టం వరించకో మన ఫ్యామిలీని వదిలేసుకొని గల్ఫ్ దేశాల బాట పట్టి ఇక్కడికి వచ్చి మనం జీవిస్తున్నాం. ఏదో నెల తినకో, అలాగే వాళ్ళ దగ్గర తిట్టించుకోను, కొంతమంది అయితే కొట్టించుకోను, బయట వాళ్ళు అయితే మరీ ఘోరంగా ఉన్నారు. పనులు లేక పక్కన వాళ్ళు అడగటం. ఇలాంటి క్రమంలో ఆ దేవుడి దేవుల్లో లేఖనం అంటే మన అదృష్టం బాగుండో కొద్దో కాస్త 10 రూపాయలు చూస్తాం. అలా చూసినప్పుడు ఈ ఫ్యామిలీ కష్టాలు మర్చిపోతాం, అలాగే మనం ఎలా బతికింది మర్చిపోతాం, ఎవరు ఎలా మనల్ని చిన్న చూపు చూసింది కూడా మర్చిపోతాం అన్నమాట. ఇలాంటప్పుడే మన ఆలోచనలు, మన బ్రతుకులు కొంచెం పీక్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఆ బాధలు కాస్త రిలీఫ్ అయ్యే సుఖానికి మరుగుతాం అన్నమాట. ఇలాంటి సుఖానికి మరిగినప్పుడు ఈ సోషల్ మీడియాల ద్వారా కానీ, అలాగే ఎవరైనా చెప్పడం వల్ల కానీ కొన్ని రిలేషన్షిప్ ఏర్పడతాయి అన్నమాట. ఇలా ఏర్పడినప్పుడు దానికి దారితీసి మన కుటుంబం మీద కూడా భారం పడుతుంది. చాలా వరకు ఇలానే ఉన్నారు కువైట్లో కానీ ఇతర కంట్రీస్లో కానీ. ఇలా వచ్చినప్పుడు మన ఫ్యామిలీని పూర్తిగా మానేసి, వాళ్ళ కోసం సంపాదించడం మానేసి, వాళ్ళ బాగుక్షేమాలు అంటే నెలకు మనకు శాలరీ వస్తుంది, నెలకి ఎంత అని పడేస్తున్నాం, బతుకుతారు ఇంటికాడ. మన లైఫ్ మన ఎంజాయ్. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగేది ఇండియాలో తెలియదు అనమాట. కానీ ఈ ఆలోచన కొద్ది కాలం అంతకుముందు అంటే క్రితం ఈ ఫోన్ ఎప్పుడైతే మనకు డెవలప్ అయిందో, సోషల్ మీడియా ఎప్పుడైతే మనకు ఇంక్రీజ్ అయిందో, ఇప్పుడు ఏం జరిగినా కానీ క్షణాల్లోనే ఇంటికాడ తెలిసిపోతుంది. అంటే మన విషయం, పర్సనల్ విషయం తెలియకపోయినా ఇక్కడ జరిగే సన్నివేశాలు, సమావేశాలు, ఇంక్లూడింగ్ మనం చేసే వీడియోస్ కూడా రావచ్చు దగ్గరలో. ఆ టైం దగ్గర పడింది. ఓకేనా? ఈ విధంగా మనకు తెలిసిపోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఈ రిలేషన్షిప్ పెట్టుకొని ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే గల్ఫ్ దేశాల్లో ప్రేమ అంటే నాకు నమ్మకం లేదు. ఫస్ట్ అంటే నాకు నమ్మకం లేకుండా ఉండొచ్చు, నమ్మకం ఉన్నా లేకున్నా నేనైతే నమ్మను. ఎందుకంటే మనం ప్రేమ అనేది ఇక్కడ అవసరం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి నా ఆలోచన, అభిప్రాయం. ఈ అవసరం తీరగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగని మీకు ఫ్యామిలీ లేదా, అలాగే మీకు పెళ్ళి కాలేదా, ఎవరు ఆడైనా సరే మగైనా సరే పెళ్ళి కాలేదు కాబట్టి అది బలమైన ప్రేమ కాబట్టి ఇంటికి వెళ్ళి పెళ్ళి చేసుకోవడం అది గొప్ప ప్రేమ. కానీ మన ఇంటికాడ పెళ్ళయ్యి మనకు ఫ్యామిలీ ఉండి, పిల్లలుండి, కొద్దో కాస్త ఆస్తులుండి, మనకు బాధ్యతలు అనేది ఏర్పడి ఇక్కడికి వచ్చి ఎవరి వల్ల ఒకరి వల్ల చిక్కుకొని అతను బ్లాక్మెయిల్ చేయటం, లేదా ఆమె బ్లాక్మెయిల్ చేయటం, వారి చేతిలో మోసపోవటం, ఇలాంటి జరిగినప్పుడు ఇంక అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమ కాదు కదా, అవసరం. ఎగ్జాంపుల్, నిన్న ఒక వీడియో చూశాను అనమాట, ఒక న్యూస్. ఏకంగా ఇక్కడికి వచ్చేసి చంపుకోవడానికి కూడా వెనకాడాలన్నమాట, చంపేస్తున్నాడు అనమాట.
ఒకతను లవ్ కోసం ఒక అమ్మాయి కోసం, ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో లేకనంటే వీళ్ళకి పెళ్ళి అయిందో లేదు తెలియదు, కానీ మొత్తానికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అక్కడ ఏం జరిగిందో దేవుడికి తెలియాలి. మొత్తానికైతే న్యూస్ చేసింది. గల్ఫ్ కంట్రీస్లో ప్రేమ వల్ల పడి ఒక అబ్బాయి మృతి, అతని ఫ్లాట్లోనే మరణించడం జరిగింది. ఇంకొక అబ్బాయి చంపడం జరిగింది ఒక అమ్మాయి కోసం. ఈ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఎవరు తప్పున్నా తప్పు లేకపోయినా గల్ఫ్లో ఒక అతనైతే చనిపోయాడు. న్యూస్ అయితే వచ్చేసింది, సరిపోయింది కదా. ఒక ప్రాణాన్ని అయితే కోల్పోయాం కూడా మనం. చూడండి ఎంత అసలు ఇక్కడికి వచ్చి మనం బతకలేక ఇక్కడికి వస్తే, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రేమ కోసం అలా అవసరం కోసం చంపుకోవటం ఏంట్రా నాయన. చాలా అంటే చాలా షేమ్ అన్నమాట. ఇది క్షణికావేశంలో చేసినారో లేకనంటే వాళ్ళ ఫ్యామిలీ ద్వారా చంపించబడ్డాడో లేకనంటే పాత కక్షలు ఉన్నాయో తెలియదు, కానీ మధ్యలో అయితే ఆ అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి వల్లే వాళ్ళిద్దరు కొట్టుకొని వచ్చారనమాట. ఆమె ఏమో నడిపిందో తెలియదు, ఆయన ఏం నడిపాడో తెలియదు, కానీ న్యూస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో ఏంటంటే, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, అశాశ్వతమైన మాటలు, అశాశ్వతమైన కార్యక్రమాలు. ఇవన్నీ మనకి ఎప్పటికీ శాశ్వతం కావు. శాశ్వతం ఎలా అవుతాయి? ఇక్కడికి నువ్వు ఆ ప్రాంతం నుంచి నువ్వు వచ్చావు, ఈ ప్రాంతం నుంచి నేను వచ్చా, ఏదో ఇక్కడ 2-3 ఏళ్ళు సహజీవనం సాగించాము. మళ్ళీ ఎవరో అవసరాలు తిరిగిపోతే ఎవరో ఎయిర్పోర్ట్లకు పోయి ఎవరో ఎయిర్పోర్ట్లు దిగేస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీ కలుసుకుంటారు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎవరో నేనెవరో, అంతే కదా. అలాంటప్పుడు ఈ డీప్ లవ్ అవసరమా? కానీ కొంతమంది టిక్టాక్లో చేసే అరాచకాలు తట్టుకోలేకుండా ఉంటాయి. మళ్ళీ ఈ న్యూస్లో ఒకటి, మొన్న వీడియో చేశాను కదా, మొన్నే జస్ట్ 1 డే అయింది చేసి, నేను అప్లోడ్ చేసిన. టిక్టాక్లో లవ్లు ఎక్కువైపోతున్నాయి, ప్రేమలు ఎక్కువైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి అని చెప్పి ఒక వీడియో చేసిన. ఆ వీడియో అప్లోడ్ చేసిన 1 గంట తర్వాత ఈ న్యూస్ వచ్చేసింది. ఇలాంటి లవ్లు ఎన్ని రోజులకు ఉంటాయో, ఎన్ని రోజులు దారి తీస్తాయో తెలియదు, కానీ మళ్ళీ ఎవరో ఒకరి చేతిలో మోసపోవడం, మళ్ళీ మాకు ఇలా జరిగింది అని చెప్పి టిక్టాక్ ప్లాట్ఫామ్కి వచ్చేసి అమాయకంగా పేసి పెట్టి నన్ను మోసం చేశాడు అని చెప్పి సిగ్గు మానం లేకుండా మళ్ళీ వచ్చి టిక్టాక్లో చెప్తుంటారు. ఇది కాస్త ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారో లేకుండా అంటే ఇదే గొప్ప అనుకుంటారో నాకు తెలియదు, కానీ కోర్స్ ఇప్పుడైతే ట్రెండింగ్ అదే కదా. ఎవరైతే మోసపోతారో వాళ్ళు టిక్టాక్లు తెచ్చేసి వాళ్ళ కింద కామెంట్లు రావాలి, లైకులు కొట్టాలి. కింద కామెంట్లు చూస్తే, అమ్మ మేమున్నాం ఎందుకు బొక్కనాహనా, మేమున్నాం అది ఆల్రెడీ ముంచే కదా వచ్చింది. దానికి మళ్ళీ వీళ్ళు సపోర్టు కింద టిక్టాక్లో. దానికి అంత దూల పెట్టే కదా చేసింది, వాడికి అంత దూల పెట్టే కదా. అబ్బాయి కూడా తక్కువగా వెళ్ళారు. నేను అంతకి ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను అంటే దాంతో నాకు ఇచ్చాను ముందు లేదు కదా. దాంతో ఉన్నప్పుడు తెలుదా ఇలా కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న మ్యాటర్ ఏంది, ఇప్పుడు జరుగుతున్న ఒక పక్క ఫ్లైట్లు బంద్ అయ్యి అల్లాడిపోతా ఉంటే జనాభా, మధ్యలో ఇలాంటి న్యూస్లో ఒకటి. మానుకుంటారా దేవుడా, మానుకుంటారా స్వామి, ఇన్ని ప్రతి ఒక్క వీడియో చెప్తానే ఉన్నా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. దండాలు.